ముఖ్యంగా మాల ధరించడము మరియు దీక్ష చేయడం అనేది మొత్తం కూడా ఉద్దేశం మొత్తం కూడా తత్వమసి అనే అంతిమ లక్ష్యాన్ని మనము చేరుకోవటం. మరియు మనకు చివరికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందు మధ్యలో చాలా దశలు ఉంటాయి. కాబట్టి మనము ఓపిక అనేది కలిగి ఉండాలి. మనము భగవంతునితోని అనుసంధానించబడాలి. మరియు ప్రతి సంవత్సరం మనం శబరియాత్రను కొనసాగించాలి. మరియు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మన ప్రయాణంలో ప్రతి దుర్మార్గమైనటువంటి ఆలోచన మనము అధిగమించాలి. లేదా తదుపరి దశను మనము అధిరోహించడం చాలా కష్టం అవుతుంది. ఏదైతే మనము ఈ యొక్క ఆలోచన మనకు వస్తున్నాయంటే మనం ఖచ్చితంగా స్వామివారి యొక్క నామస్మరణ మనం చేయటం లేదు. స్వామివారి యొక్క నామస్మరణ చేయకపోవడం కానీ, ఎవరినైనా సరే మనము ఉద్దేశపూర్వకంగా మనము మాత అని పిలవకపోవడం వల్ల కానీ, స్వామి అని పిలవకపోవడం వల్ల కానీ, అదేవిధంగా మాలా సమయంలో అవహేళనగా మారటం వల్ల కానీ ఇలాంటి చెడు ఉద్దేశాలు, చెడు ఆలోచనలు మనకి కలుగుతూ ఉంటాయి. దాని ద్వారా మీకున్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి శరీరం అనేది స్వామివారి యొక్క కోపతాపత్రాల వలన అది బలహీనం చెందుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా స్వామివారి యొక్క నామస్మరణ చేయండి. ఉదయం 4 గంటలకు లేచి స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క పూజా కార్యక్రమం అధికంగా పాల్గొంటూ ఉండండి. స్వామివారి యొక్క నామస్మరణలో ఈ యొక్క 40 రోజులు మొత్తం కూడా మీ దృష్టిని మీరు మళ్లించుకున్నప్పుడు స్వామివారి యొక్క దృష్టి బిందువు అనేది మీ మీద పడి మీరు ఆరోగ్యవంతులుగా స్వామివారి యొక్క మనసుకు దగ్గరగా వెళ్ళడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. స్వామియే శరణమయ్యప్ప.